సపోర్ట్ ఇస్తుంటే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలి అస్సలు అర్థమవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని ఎంత తొందరగా ఇట్లా కనెక్ట్ చేసుకుంటున్నా అస్సలు అనుకోలేదు. ఇక మాపై మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. ఇక నిన్న మనం చేసిన వీడియోలకైతే మస్తు సపోర్ట్ వచ్చింది. మంచి మంచి లైక్లు కొట్టిన మంచి మంచి కామెంట్లు పెట్టారు. వీటికైతే మధ్యలో ఫుల్ పుష్ అయిపోయింది. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న మనం చేసిన వీడియో ఉంది కదా, అంటే పిల్లం ఉండగా వేరే పిల్లని పక్కింటి పిల్లని ఉంచుకుంటే కథ ఎట్లుంటది, మనల్ని చేయమన్నందుకు ఆ సిరీస్ తీసుకొచ్చినాం కదా. ఇక చాలా మంది ఈ సిరీస్ బాగుందక్క కంటిన్యూ చేయండి అని చాలా మంది కింద కామెంట్ చేశారు. ఇక మనల్ని చెప్పినాక చేయకుంటూ చెప్పండి. అందుకే కంటిన్యూషన్ పార్ట్ 4 తీసుకొచ్చిన చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. గట్నే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా కింద బెల్ సింబల్ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లో వస్తుంది. అవుగాని ఈ సిరీస్ మన వాళ్ళందరికీ నచ్చినట్టుంది. ఇక అందరూ ఊక కామెంట్ చేస్తుర్రు పార్ట్ 4 తొందరగా తీసుకురాలి అంటే ఇక రోజుకు ఒక వీడియో పెడతాం కదండి. ఇక రోజుకు 2-3 పెట్టాలంటే ఇక మాకు కూడా టైం సరిపోదు. ఒక వీడియో చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇక మీకోసం రోజు ఒక వీడియో తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తుండ్రు. ఏం అనుకోకండి సరేనా. మాకు కూడా కొంచెం పనులు ఉంటాయి కదా, అర్థం చేసుకోవాలి. మనోళ్ళు మా గురించి అర్థం చేసుకుంటే ఇంకొకరు అర్థం చేసుకుంటారు చెప్పండి. మా స్వీట్ భాష టీం తరపు నుండి అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటే సరిగా మన పెంటాక అనుకుంటుండొచ్చు ఏంది ఈయన సోది పెడుతుండే మనలతోని వీడియో చూపిస్తా అంటే వీళ్ళు తదా ఒకరింత ఇంతసేపు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నట్టుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నావు? ఏ కాలమై బయట నిలబడి ఒకటే కూతలేస్తుట ఎంత ఉల్కో పలకవేందే ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, ఇట్లా ఉత్తగానే కూర్చున్నా. మరి ఉత్తగానే కూర్చుంటే ఏ కాలమై అమ్మవో బక్కమ్మ బయటికి వెళ్ళే అని అంటుంటే ఎన్ని 2-3 కూతలు వేసినా ఇంత సోన పెట్టవేందే? నీకు సౌలింపియనట్టుంది పోరి. ఎన్నడు చూసినా ఇట్లనే లాపర్వ చేస్తావు గాని ఏమో తింటున్నట్టున్నావు, ఏమో ముందట పెట్టుకున్నావు, ఏంటివి అవి? ఏం లేదక్క, ఇక నిన్న శివరాత్రి పండ్లు ఇక పోరగాళ్ళు అవి ఇవి తిన్నారు. 2-3 పండ్లు మిగిలిండే ఇక మళ్ళా ఖరాబ్ కావాలని ఇక తింటున్నాక కూర్చొని. నాకు ఇనిపిస్తే వాళ్ళక నా వయమ్మ నువ్వైతే గట్టిగా మొత్తుకుంటావేం తల్లి ఇంట్లోకి వచ్చి? వయమ్మ నీకు ఎప్పుడు తిండి మీదే ఉంటదేమే పానము. అగో మీ బావ బాగానే పండ్లు తెచ్చిండు. ఒక ఖర్జూర పండు తిన్నా ఇవన్నీ మొరంగా ఉడకబెట్టుకొని తిన్నా 2 గంటలు. ఇక ఎట్లున్న పండ్లు అట్లనే ఉన్నాయి, ఎవడు గిట్ల ముట్టలేదే. వయమ్మ నువ్వు బాగానే ఉన్నావేమో, చూస్తాను బాగా ఉన్నావు కానీ తింటాను ముందుకే ఉంటున్నావు. మరి పోరగాళ్ళు బడిపోతప్పుడు ఇన్ని టిఫిన్ బాక్స్ పెట్టి పంపొద్దా అని పోరగాళ్ళందరూ పోయింది చూసి మంచిగా కూర్చొని పురుషుగా తింటున్నావు. వయమ్మ నీకు తిండి అంటే పానమేమ్మ, తిండిలో నెంబర్ 1 ఉంటదేందే బక్కమ్మ. మా పండ్లు మా ఇష్టం అక్క, ఖరాబ్ అయితే అని నేను ముందర పెట్టుకొని తింటుంటే ఇక నేను నిన్న సంది ఒక్క పండు ముట్టలే. ఏ పోరగాలు తిన్నాక మెల్లగా తింటా తీయానికి ఇప్పుడు తింటున్నా గానీ ఏమైంది ఇట్లా మాత్రం అని ఉరికొస్తున్నావు? ఏముంది పోరి, వాళ్ళు పొలం సాటుంగా చెరువు కిందికి పోయి మాట్లాడుకుంటామని గానీ ఇక అది చూదాం పావే. మరి పొయ్యిరో లేదో ఏం కథనో చూదాంపా సాటుంగా పోయి. ఓ అవు కదక్క, నేను మర్చిపోతే పాడయ్యి. ఓయమ్మ అది 2 గంటల వరకు రాయి అని ఫోన్లో మాట్లాడింది అక్క. సిగ్గు తప్పింది, ఇంత సిగ్గు లేదు. మరి పెండానికి దొరుకుతాయి ఏందో కథానికి ఇంత ఆలోచిస్తలేరక్క. ఇంత భయం లేదు, ఆనికి భయం లేదు, దీనికి భయం లేదు. సరే పా సాటుంగా పోయి చూద్దాంపా. దెబ్బ నడువేమ్మ, మెల్లగా నడుస్తావు పానం లేనట్టు. అవు కానీ మరి ఇంతకు పోయి రాలేదానమ్మా. ఇక మనము ఆడదాకా పోయినాక లేకుంటే మనం పోయిందంత ఉత్తగా అవుతుంది. అంత దూరం నడిచి మళ్ళా కాలు పుంజుడు అవుతుంది. మళ్ళా ఉత్తగా నడుచుకుంటూ రావాలి. పోయి సరితను అడుగుదాము. ఏమమ్మా సురేష్ ఉందా, పనికి పోయిందా? ఇట్లా నా ఫోన్ ప్రాబ్లం వచ్చింది, అది ఎక్కడెక్కడ పోతుందమ్మా, సిగ్నల్ లేదని చెప్తుంది. ఏదో దిరా చూపిద్దామని వచ్చిన బిడ్డ అని జర అడుగుదాము. సురేష్ లేడమ్మా ఎక్కడ పోయిండు అని చెప్తానేమో ఇక అక్కడనే పోవచ్చు. యా పోరని అడిగిపోదాం పావే, ఏమంటావు? అవ్వక్క, మరి ఉత్తగానే అంత దూరం పోయినా కాలు గాడ లేకుంటే ఏం చేస్తాము? ఇంత దూరం నడుచుకుంటూ రావాలి, ఉత్తదే అవుతుంది మన పని. పోయి అడుగునైతే అడుగుదాం పారాదు. ఏం భయం వచ్చింది? ఇక పొద్దుగాల నువ్వు పోతీవా, మళ్ళీ అప్పటికి పొద్దు కంగొస్తావని చెప్పలేదగ్గ పోరికి. గట్ల ఏం తెలియనట్టు పోయి అడుగుదాంపా. సరే పా అడుగుదాంపా. ఓ బిడ్డ సరిత, ఇంట్లోనే ఉన్నావా? మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను పంటక్క, స్నానం చేసుకుందామని నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నా. నీళ్ళు పోసుకుందాం అనుకుంటున్నా, నువ్వు ఇప్పుడే వచ్చినావు. ఓయమ్మ ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వస్తున్నావేందమ్మా? ఇంతసేపు ఎక్కడ టైం పాస్ కాలే, ఒకదాన్ని కింద పడి బొర్లి ఇక లేచి స్నానం అన్న చేసుకుంటా. పిల్లలు వస్తారేమో ఇక మెల్లగా అదో ఇదో వంట చేస్తా అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చినావమ్మా? ఏం చేసినావు? ఇంతసేపు పండుకున్నావు? ఏగట్లగా చెల్లి, ఇక బొంతలన్నీ ఉచ్చేసిన. ఏమన్నా కూరలు అన్ని ఇట్లా ఉచ్చబోసిపోయిర్రు మా బిడ్డలు. ఇక అన్ని ఉచ్చేసుకున్న చెల్లె, అందుకే ఈ టైం అయింది. ఓ అమ్మ నేను పండుకుంటున్నా చెల్లె, నాకు అంత తీరుకుంటా అది పండుకునేంత ఓ పనే కాదు నేనే కా చెల్లె. ఆవు గాని సురేష్ ఇంట్లో ఉండా చెల్లె?
ఏడక్క లేడు, ఏ కాలమై బయటికి పోయిండు, గిట్ల పోయి గిట్ల వస్తానే ఊళ్ళో దాకా అని అన్నాడు. ఏది ఎంతసేపు అవుతుంది, వస్తాడేమో అని చూస్తా ఉన్నా, ఇంకా వస్తలేడుగా. ఎక్కడ పోతే అక్కడనే పోతాడక్క, ఈ మనిషితో ఏం చేయాలి? పొద్దుగాల నువ్వు ఉన్నప్పుడు చూస్తేగా పానం శాతం అయితే లేదే, గోలు వేసుకున్నా, గోలు తెచ్చుకోవడానికి పోయినా అని అన్నాడు. మరి ఇంతసేపు పండుకోపోయాయి అంటే పోయి జర్రసేపు కూడా వండుకోలేదక్క. గిట్ల ఒరిగిండు, మళ్ళీ లేచి బయటికి పోతేనే ఉండి ఇప్పుడే వస్తాన్న మనిషి. ఇంకా రాలే, ఏం చేయాలక్క? మరి ఊటగా జ్వరం ఎక్కువ అయ్యి మళ్ళీ ఏమైనా కింద పడిపోతే ఎవరు చూసుకుంటాడక్క? ఏముందే ఈయన డ్యూటీకి పోతన్న మనిషిగా పానం సర్లేదని ఇంటికాడ ఉన్నాడు మూసుకొని ఇంత తిని ఇంత వండుకోవాలిగా. ఏం చెప్పాలి చెప్పక్క, చెప్తానేమో పోయమ్మో సీరియస్ అవుతాడక్క నా మీదకి. ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థమైతలేదు ఈయన గురించి. గానీ ఏం పని అక్క ఆయనతోని? ఏం చెల్లె, ఫోన్ చేస్తా ఉంటే ఊకనే కట్ అవుతుంది, అదంతలాగే సిగ్నల్ లేనట్టుంది. ఇంత ముందు 2-3 సార్లు కూడా గిట్లనే అయితే సురేష్ దగ్గరికి తీసుకొస్తే మంచిగా చేసింది చెల్లె. గట్లా అని వచ్చిన ఈ లేడా మరి పానం సర్లేనప్పుడు బయటికి పోయి ఆవిడతో మాట్లాడింది చెల్లె. మళ్ళీ ఏమైనా అయితే ఊటగా జ్వరం వస్తే ఏమని చెప్పు బాధ. ముందే మాపటిల్లి డాక్టర్లు ఉండరు పాడేమనూర్లా. ఏమో తల్లి అని చెప్పిన మనిషి కానట్టుంది. నాకు పొద్దుగల చూస్తేనే అర్థమైంది. తెచ్చ బండుకోపోయి అంటే పోయమ్మ ఎట్లా చేస్తుండు, ఆయన సక్కొచ్చిన తీరుగానే చేస్తట్టు చెల్లె. బాగానే ఒప్పుకుంది అమ్మ నీకు ఆయన నుంచి. ఏమోపో అక్క, ఏం చేయాలో ఏమోపో ఆయన గురించి. నాకైతే మెంటల్ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడుగా ఫోన్ పట్టుకొని ఉంటుండు, ఫోన్ మాట్లాడుతుండు. ఈ అంతగానం ఏం ఫోన్ ఉంటాయ్యా అంటే, అయ్యో మా డ్యూటీ కాడ వీళ్ళు సార్లు ఫోన్ చేస్తారే, నేను సూపర్వైజర్ నాయే, ఇవన్నీ నడుచుకొని చెప్పాలి నేను అని అంటాడు. ఏం చెప్పాలి చెప్ప? ఫోన్ చూసి కూడా ఆయనకు కళ్ళు అన్ని గుంజి ఎర్రగా అవుతున్నాయి కళ్ళు. చెప్తానేమో ఈనడు, ఆయనకు నచ్చిన పని ఆయన చేసుకుంటాడు. అక్క ఫోన్ చూడకయ్యా, నీకు దండమన్న చేస్తా, డ్యూటీకి పోయి వస్తావు, ఇంతసేపు ఆడ కష్టం చేసి వస్తావు, ఇంత సేపు తిని పండుకోరాదు, చల్లగా బయట నాన్న వండుకో, మంచం వేసుకొని లోపల రూమ్ లో అరలన్న వండుకో అంటే, అయ్యో నీకెందుకే ఇంతసేపు కష్టం చేసి వస్తా, ఇంతసేపు ఫోన్ చూడొద్దా, వీళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడొద్దా ఎట్లా అని నా మీకు సీరియస్ అవుతాడు అక్క. ఏం చేయాలి చెప్పు? ఏదో పిల్లలను మంచిగా చూసుకుంటుండు, నన్ను మంచిగా చూసుకుంటుండగా. ఇక సరే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇంతసేపు కష్టపడి వస్తాడు బాడ పని కాడని నేను ఏమంటలేను అక్క. ఏం చేయాలో ఏమో పో. అవసరం ఫోన్ చూస్తే కూడా పానం అంతా ఎక్కడో అవుతుందంటే ఫోన్ చూసి నేను ఫోన్ రోగాలు వస్తున్నాయంట. అవును, నేను ఇట్లా బాగానే చూసిన. మీ అరటి చెట్టు కింద కూర్చొని ఆదివారం మస్తు ఫోన్లు మాట్లాడుతుండే. ఇక పట్నం పోతాడుగా పనికి, ఇక బాగానే ఫోన్లు వస్తున్నాయి, పని విషయంలో మాట్లాడుతుండేమని నేను కూడా సపోర్ట్ చేయలేకపోతే ఏందయ్యా సురేష అని గమ్మత్తుగా మాట్లాడుతుంది. కానీ ఓయమ్మో ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ పుసుక్కునేమన్నంటే ఏమన్నా దిక్కులేదు ఆయన, ఎందుకని సప్పు తాగుతూ పోతే చెల్లె. సరే తీయమ్మ, ఇక అప్పటికి వస్తాడేమో జరైనా ఫోన్ తీసుకొని వస్తా, అదే ఉండాలేడా అని అడుచుకుందామని వచ్చిన చెల్లె. సరే తానం చేసుకుంటాను పో. సరే అక్క, ఇక జరైనాకి వస్తాడేమో అప్పటికి పొద్దు కంగరా. పాపక్కమ్మ, ఇంత దూరం వస్తే పని వస్తుంది ఆయే పాప. అవుగా అక్క. ఓ సరిత, ఏం చేస్తున్నావు బిడ్డ? ఏం లేచినమ్మా, తానానికి పోదామని నీళ్ళు పోసుకుంటున్నా. ఇంతసేపుగా పెంటమ్మ వచ్చింది, ఇక మాట్లాడుకుంటా నిలబడ్డా. ఏమైంది గిట్ల వచ్చినావు పగటిలే? ఏం లేదు బిడ్డ, ఇక నీ మొగడు ఒకటే పని చెవు కాడ పెట్టుకొని గుయ్యా తలుపుతుండు. మా కిటికీ కాడ నేను వండుకుంటే కిటికీ అవతల నిలబడి మాట్లాడుతున్నట్టుండు. ఒకటే గుయ్య సప్పుడు. ఎవరయ్యా అని బయటికి వెళ్ళి చూసేసరికి నీ మొగడు. ఏంది సురేష గిట్లొచ్చినవు? పండుకున్న దాన్ని నిద్ర లేపినట్టు అయ్యిందిగా అయ్యా. ఒకటే పని కిటికీ కాడ నిలబడి గుయ్యా మాట్లాడుతున్నావు. పడుతున్నాయ్యా ఇంతసేపు మాట్లాడతావు? నా నిద్ర అంతా ఖరాబ్ అయింది పో. మా అప్పటిలు సక్కగా నిద్ర పట్టదు. పగటిలన్న వండుకుంటా, ఇంతసేపు వండుకుంటే ఏందయ్యా నువ్వు ఒకటే లొడుగు పెట్టినావని అంటే, ఓ అమ్మా గిత్తత మెల్లగా మాట్లాడితే నీకేమైతుందమ్మా, సీరియస్ అయిపోతా పోయింది బిడ్డ నీ మొగడు. గదే ఉత్తుగా అన్నయ్య ఏమనుకోకు అని చెప్పుదామని వస్తే లేనట్టుగా నీ మొగడు ఎక్కడ పోయిండమ్మా? ఏమో చిన్నమ్మ, ఏ కాలమై పోయి ఇంతసేపు ఊర్లో అక్కడిక్కడ తిరిగి వస్తేనే పానం అంతా ఇక సరిలేదు. ఊకే పండుకొని నడుములు గుంజుతున్నాయి అంటే, సరే పోయి దబ్బున రాపో అయ్యి అంటే, పోయమ్మో 2 గంటలు అవుతుంది, 2 గంటలకు ఎక్కువ అవుతుంది చిన్నమ్మ. ఏం చేయాలి చెప్పు? ఏమనక ఫోనే మాట్లాడుతుండు. మరి అంతగానం ఫోన్లు ఎట్లా పెంచొస్తున్నాయి అర్థమైతలేదు. యువత నన్ను ఉంచుకుండా అంటే ఈయనకంత సీన్ లేదు. నన్ను నా పిల్లల్ని దాటానికైనా టైం లేదు. ఆ డ్యూటీకి పోయి వచ్చి ఇంటికాడ సంసారం చూసుకోలేక ఆయనకంత సీన్ లేదని నేను సప్పుడు చేస్తలేను. కానీ ఇక ఆడ డ్యూటీ కాడ ఫోన్లే ఈసారి ఫోన్ చేశాడంటే చిన్నమ్మ, మరి గంతగానం ఏముంటదో ఏం కథనో. ఫోన్ ఇంట్లో కూడా పండుకుంటప్పుడు ఓకే చూస్తాడు. ఒకటే పని, ఆ కళ్ళు ఎర్రగా అవుతున్నాయి చూడకంటే నా మాట చెప్తున్నాడు. సరే జర అయినాక వస్తాడేమో చిన్నమ్మ, ఏం ఫీల్ కాడితే నువ్వేం బాధపడకు.
గదే బిడ్డ పిల్లగాడేమనుకుండో అని భయమైందిరా. ఇక నాకు ఇట్లా అప్పుడప్పుడే నిద్ర పడుతుంది. ఒకటే గుయ్య గుయ్య సప్పుడు వస్తే ఎవరు రాని బయటికి వెళ్ళేసరికి ఈయన ఏందయ్యా గిట్లా మాట్లాడదు ఒక్క మాట అన్నవేమో బాగానే సీరియస్ అయిపోయింది బుజ్జి. ఇక నాకు లెస్స భయమైంది పోయేమో పిల్లగాడు ఫీల్ అయినట్టుండ్రా అని ఇక దబ దబ ఉరికొస్తున్నా ఇంటికాడ లేనట్టుండగా ఎక్కడ పోయిండో మమ్మీ. ఇక గట్టినే లుంగి కట్టుకొని పోయిండో మరి పాయింట్ వేసుకొని పోయిండో నేను చక్కగా చూడలే గాని మరి ఊర్లో ఆళ్ళతో మాట్లాడొస్తాడేమో జ్వరం వచ్చింది అంటున్నావుగా. జర ఆళ్ళతో మాట్లాడితే జర పానం నిమ్మలం అవుతుందిరా. ఇక ఉండంతి వస్తాడేమో మెల్లగా. గదే గట్లనే ఊకున్న చిన్నమ్మ. సరే సరే తీ. సరే సరే బిడ్డ పోయి వస్తా. వచ్చినాక ఎప్పుగా చిన్నమ్మ వచ్చింది గిట్లా అన్నవంటగా జర బాధపడ్డది. ఇక ఏమనుకోకయ్య అని చెప్తే అందుకొచ్చిందని చెప్పు మమ్మీ. మళ్ళీ ఏమన్నా ఫీల్ కాగలేమని అనుకోగలరా. సరేనా పోయేస్తా బిడ్డ. సరే చిన్నమ్మ పోయిరా. ఏంది మనిషి అందరూ వచ్చి ఒక్కొక్కటి కథ చెప్తారు ఈయన గురించి. నాకు ఏం అర్థమైతలేదు, ఎక్కడ అర్థమైతలేదు. ఇలా శాతం అయితలేదే పోనీ అని అన్నాడు. మరి నిమ్మలంగా ఇంత తిని చల్లగా వండుకుంటే ఏమైందో ఊరంతా తిరుగుతందుకు పోతుండు. ఆగో వాళ్ళింటికి పోయి వీళ్ళింటికి పోయి మాట్లాడితే ఏమనుకుంటారు చెప్పు చూసిన అందరూ. యువతను ఉంచుకున్నట్టుండు దాంతోనే మాట్లాడుతున్నా అపార్థం చేసుకోరా చెప్పు. ఏమనంటే కష్టం ఈ మనిషిని. ఏమన్నా నా మీకే తప్పు తీస్తాడు. ఏం చేయాలో ఏం కథను. ఆగో ఆమె గుయ్య గుయ్య సప్పుడుకు ఎంత ఫీల్ అయింది, ఎంత నిద్ర డిస్టర్బ్ అయింది ఆమెకు. ఇక అవేం అర్థం చేసుకోవడం సీరియస్ అయిపోయిందంట. ఇంకా మనిషికి నిమ్మలంగా మాట్లాడే తెలియదు, ఏమైనా సీరియస్ అవుతాడు మంది మీద. ఏం చేయాలో ఏం కథనకో. హలో ఏడున్నవయ్యా? ఎందుకే ఊర్లోనే ఉన్నా, ఎందుకు ఏమైంది? ఏమైతుందయ్యా నువ్వు ఏ కాలం అయిపోయి జర్ర సేపట్లో వస్తాను పోయినావు. ఇంతసేపా ఏం పని నీకు ఊర్లా? వయమో వయమో నీకైతే యాస్తేనే రాదు. పానం సరిలేదని ఇంటికాడున్నవి ఇలా పనికోకుండా. మరి ఊర్లో తిరుగుతందుకు ఏమైనా అవసరమా చెప్పు? అంత అవసరం ఏముంది నీకు? మారీలతో ముచ్చట పెట్టంటే పానం ఏందయ్యా నీకు? డబ్బులు రా ఇంటికి. మా అందరు ఆన్లైన్ వచ్చి ఒక్కొక్క మాట ఒక్కొక్కరు చెప్తుంటే నాకైతే ఎక్కడో అవుతుంది. నువ్వు సప్పుదక్కరా ఫోన్ మాట్లాడుకుంటున్నావంట, ఊర్లో అంతా ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతున్నావంట. నీకేం పని అయ్యా అంతగానో ఫోన్ మాట్లాడనీక? ఏముంటదా ఫోన్ పాడవాను? అరే నేను ఫోన్ మాట్లాడుతున్న సంగతి ఒకటి చెప్పిరే నీకు. గిడ హోటల్ కాడకి ముసలితో మాట్లాడుకుంటా కూర్చున్నా. వయమ్మ వయమ్మ ఈ ఆడులు పాడుగాను ఒకటి చూస్తే ఒకటి ఓర్వకుంటనే చెప్తారు గాని అరే సప్పుదాటనే కూర్చున్నా నేను నిమ్మలంగా. ఒకటే పని ఎందుకు తగులుతున్నావు? ఇంట్లో కూర్చొని పండుకొని యాస్ట్ వస్తుంది. రేపు ఎట్లా పని పోవుడే ఉంటది. ఇంత జరిసే బయట కూర్చొని వస్తే ఏమైతుందా నీకు? ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటావు. ఏమో అమ్మ నీకేరు కాలు చెప్పిన వాళ్ళు బాగానే ఊరు, నువ్వు అన్నట్టు అమ్మ బాగానే ఉన్నావు కానీ జర ఆయనకు వస్తూ ఉండు. చూస్తా మరి ఎంతసేపటికి ఇంటికి వస్తావో. ఇంకా గంట 2 గంటలు చేసినావు అనుకో ఇక నీకున్నదే చూడు. ఏదో పోనీ పోనీ అనుకుంటా ఊకుంటా ఉంటే ఏమో రోజుకి ఇంత పోయి చేస్తున్నావుగా. ఏమో అయ్యా నీకే ఎరుక. మందందరేమో వచ్చి నా దగ్గర చెప్తుర్రు నీ మొగడేందమ్మా ఇట్లా బయట అట్లా చేస్తుంది ఇట్లా చేస్తున్నా అంటారు. కానీ నేనేమో నీ మీద నమ్మకం పెట్టుకొని నా మొగడు అసంటోడు కాదని నేను అందరినీ నోరు మూపిస్తుంటే నువ్వేమో ఇట్లా కథలు పడుతున్నావు. డబ్బును వస్తేనే మంచిది, ఇక డబ్బును రాకుంటే చూడు నేనే జాగ్రత్త పట్టుకొని మరి రా. అరే జరైనాకు వస్తా తీయరాదు, ఒక అర్ధ గంటలు వస్తా తీయమ్మా. ఒకటే పని మోసుకుంటున్నావేందే? నేను మంచిగా చెప్తుంటే నీకు మొత్తుకున్నట్టు అనిపిస్తున్నా. అది సరే సరే ఎంతసేపట్లో వస్తావో మరి చెప్పిన టైంకి వస్తావా రావు చూస్తా. సరే పెట్టేస్తున్నా. ఓ బక్కమ్మ మనం అనుకున్నది అయింది. మతపదకు పోదాంపా. నాకు చూసినవా ఇంటికి పోయేసరికి ఆడు లేడు. ఎంత నమ్మిస్తుంది చూడ పోరిని. ఆ పోరేమో ఎంత బాధపడుతుంది. మొగనికి పానం బాగాలేదు, తిరగబోయింది ఇంకా వస్తలేడు. పానం ఎట్లుందో ఏం కథనని ఎంత బాధపడుతుందా పోయి. ఇంటి సిగ్గులే సిగ్గు తప్పినానికి ఊరంతా తిరగబోయింది అనుకుంటుంది. కానీ ఇక గిసంటి సుఖమైన శాతం చేస్తున్నాను తెలియకపాయామకు. ఇక తెలిస్తే పోయమ్మ ఉన్నదే ఇద్దరికి. బండ్లు అంటే బండ్లు పడుతుందమ్మ సరిత. చూస్తాను గట్లా ముద్దుగా మాట్లాడుతుంది. కానీ గిసంటి ఏమైనా తేడా వచ్చింది అనుకో ఇక ఊకొని పోరి. ఏమో ఇంత ధైర్యం చూడమ్మాకి. సరే సరే చూద్దాం పావే. ఏడిపోయారు చెరువు కట్ట కిందికి అనుకురా అని ఇంకెక్కన పోతారా? పాప ఒకసారి అయితే పోయి చూద్దాం పా. అవ్వక్క సరిత మాట్లాడుతుంటే పాపం అనిపిస్తుంది అక్క. పోరికి ఏం తెలియదు కానీ ఏదైనా తేడా వస్తే ఊకొనట్టుంది. కానీ ఎంత ప్రేమ ఉంది చూడు మొగన్ మీద. ఆ సిగ్గి తప్పినోనికేమో లేకపోయే దీని మీద. అగో ఎంత మంచిగా చూసుకుంటుంది. పానం బాగలేదు, మళ్ళీ బయట ఎండకపోయానన్న కండ తిరిగి పడిపోతావు కక్క బాధ అని ఎంత బాధపడుతుంది. ఆమెకేమో ఇంత ఆలోచన లేకపోయే. ఇది ఇంత మంచిగా చూసుకున్న పిల్లం ఉన్నాక కూడా దాన్ని చూసుకుండు. మరి ఏమిటికి ఉంచుకుండో ఏం కథ నాకు ఎక్కడ అర్థమైతలేదు అక్క. సరే సరే పోయి చూద్దాం పా అక్క. అదే బద్మాషి ఉంది అక్క లత. అది సిగ్గు లేదు, సిగ్గు తప్పింది. అది మొగని పెట్టుకుంది. ఇక మొగడు ఉన్నట్టు లేదు లేనట్లేదు అక్క. ఇక ఆడొక తాగుపోతాడు. ఆన్ని
ఏ లంగం చేసింది ఏమైనా ఇది ఎంజాయ్ చేస్తుంది అక్క ఊర్లో. ఎవడు అడుగుతాడు లేడాయే, ఎవడు లేడాయే, ఎవరి భయం ఉంది చెప్పు. సరే సరే పా చూద్దాం పా, చెరువు కట్ట కిందనే ఉండొచ్చు. అబ్బా గిట్ల చల్ల వాతావరణానికి చెరువు కాడ కూర్చొని నీ ఊళ్ళో వండుకుంటే ఎంత హాయిగా ఉండే లత. నాకైతే చాలా అంటే చాలా నిమ్మలంగా అనిపిస్తుంది పానము. ఇలా పనికి పోంది గిందుకేనా అబ్బాబ్బాబ్బాయ్, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానోనే ఇంత అందమైన దాని ఊళ్ళో వండుకున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు హాయిగా అనిపిస్తుంది, రోజు గిట్లనే వండుకోవాలనిపిస్తుంది. అవును బాబా, నాకు గిట్ల మస్తు అనిపిస్తుంది. ఈ రోజు గిట్లనే మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నా బట్టతలోని వేసుకొని నాకేంది బాధ పాడుగాను. గిసంటే అందమైన మొగడు నా పక్కన రోజున్నా నాకు బోరు కొట్టదు బావా. అవ్వే నేను గిట్లాగా కొజ్జబాతు దాన్ని వేసుకొని ఏందో నాకు అస్సలు అర్థం కాదే. ఇక నేను ఎట్లుంటా చూడనిక అది నాకు ఏమైనా పెళ్ళం లేక ఏమన్నా సెట్ అయిందా అని నా దోస్తు వాళ్ళందరూ అంటారు. నువ్వు ఇంత అందంగా ఉండి గామని ఎట్లా చేసుకున్నావురా, నాకు మాకు అస్సలు అర్థం కాదని అంటారు. కానీ ఏం చేస్తాము, మన తల రాతలు ఏది రాసి ఉంటే ఇక మన పెద్దలు ఏది చేస్తే అదే జరుగుతుంది. ఇటువంటి అందమైన పిల్లను పెళ్లి కాకముందుకు చూపించినా బాగుండా దేవుడు, పెళ్లి అయినాక అలవాటు చేసిండు. ఏం చేస్తాం చెప్పే, ఇక మన ఎట్లా రాసి ఉంటే గట్లనే జరుగుతుంది. కానీ ఇప్పటికైనా ఏమైంది, ఇక ఉంటున్నగా ఇంటికాడ ఉన్న నాడు రోజు ఒక్కసారి వచ్చిపోతూనే ఉంటాయి. ఇక నీకు ఎప్పుడు నా మీదనే ఉంటది. రోజు నీ దగ్గర ఉండాలంటే ఎట్లయితే చెప్పు కథ. ఇక అట్లా నడవదే, దాన్ని చూసుకోవాలి నిన్ను చూసుకోవాలి, చేసుకున్నందుకు దాన్ని చూసుకోక తప్పదు. లేకపోతే ఏమో దాంతో ఉన్నదేనేమో మన కూస. మనం కలిసిమెలిసి ఉండాలంటే దాన్ని ఒక్క మాట అనొద్దు. ఇక అదేమన్నా మూసుకొని ఉండాలి. ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో మనది బయట పడగలని ఇక గలీజుగా ఉంటది. ఇక నిన్ను కొట్టనే కొడుతుంది అది. ఇక నిన్ను కొట్టింది అనుకో నా పానం ఉండదు. ఇక నేను బతకని నిన్ను ఎవ్వరన్నా ఒక్క మాట అన్నా నేను బతకని. అందుకే నిమ్మలంగా ఉందామే ఉన్న రోజులు, దానికి అంట పడకుండా బతుకుదామే మనము. అవ్వయ్యా, నేను గిట్లా ఈ ఊరికి వచ్చిన కొత్తలు అనుకున్నా. ఈయనేమో చూస్తాను ఇంత అందంగా ఉండు పెళ్లి కాని పిల్లగాని లెక్క. అదెందుకు గిట్లా మోటుకుంది, దాని ఎట్లా చేసుకోండి నా పాడయ్య అనుకున్నా. గానీ ఇక వస్తుంటే ఇక నువ్వు నాకు అలవాటు అయినాక ఏమో దాని గురించి ఎందుకు ఆలోచించడు ఈయన నాకున్నాం. కానీ ఇక దాని గురించి అస్సలు పట్టించుకున్నాయి ఎప్పుడు. ఇక ఇంటికి పోతే సప్పదట్ట మంచిగానే మాట్లాడుతుంది. కానీ ఇట్లా అని తెలిస్తే నన్ను బతకనిస్తాదయ్యా నిజంగా. ఓ అమ్మ ఈడ బతకనిస్తుంది అది మనల్ని. ఇక తెలిసిందనుకో ఇక ఆగేముంటది మన కథ. కానీ దానికి తెలియకుండా బతకాలే మనము. ఇప్పటిదాకా ఫోన్ చేసి బాగా సీరియస్ అయి మాట్లాడిందే, మరి ఎవరైనా చెప్పిరో ఎట్లనో కానీ ఇప్పటిదాకా ఏమైందంటే నేను వస్తాప్పుడు ఫోన్ చేస్తేవిగా రామ్లమ్మల కిటికీ కాడు ఉండి మాట్లాడే, ఇంట్లో ఎవరు లేకుండొచ్చు, పొలం కాడికి ఇట్లా పోవచ్చు అని కిటికీ కాడ నిలబడి అవతలంగా మాట్లాడిననే. ఇక ఆ రామ్లమ్మ లేచి వచ్చి ఏందయ్యా గుయ్యేసప్పుడు ఒకటి ఫోన్ మాట్లాడుతున్నావు మా ఇంటి కాడ కిటికీ కాడ నిలబడి, ఇక పగటిది మన నిమ్మలంగా వండనియరనుక కయ్య మొత్తుకుంది. ఇక నేను 2-3 మాటలు అని సీరియస్ అయి వచ్చిన. ఇక రామలమ్మ ఇట్లా ఇంటికి పోయి చెప్పిందో ఏమో గాని అది సీరియస్ గా మాట్లాడింది. ఎంతసేపు అయ్యా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావంట, ఏంది నీ సంగతి అని అంటుంది. జర ఎరుకైతున్నట్టుంది అమ్మా. అట్లా ఎరుకైతే ఇక మనం బతకనియదు. ఇక నేను ఈ ఊర్లో ఉంచదే కొడుతుంది అది. లేకపోతే మా మా కుటుంబంలో అందరినీ మళ్ళీ అన్ని చదువుకొని పోవాలన్న పోదామా అంటదేమ్మా. అందుకే దానికి డౌట్ రాకుండా బతకాలి మనం ఉన్న రోజులు. సరే సరే ఊకే దాని గురించి ఏందో ఆలోచించేది. కానీ చెప్పు ఇంకా టైం అయితేనే ఉంది, దానికి అర్ధగంటలు వస్తా అని చెప్పిన. ఏం మాట్లాడతావు మాట్లాడు, ఉండు బావా అని అంటే ఏం మాట్లాడతావు మాట్లాడు. ఏముందయ్యా మాట్లాడిక. ఇగో ఈ డ్రెస్సులు వేసుకొని పాతగా చినిగిపోయినాయి. చీరలు తెచ్చుకుంటే ఒక 4,000 ఇయ్యరాదు. సరే వచ్చే నెల జీతం పడంగానే ఇస్తతి. ఇక 4,000 లేవు కానీ 3,000 ఇస్తతి. 3,000 తెచ్చుకో. ఇప్పుడు 4,000 నీకే ఇస్తే ఇక నా దగ్గర ఏముంటాయి. దానికి ఇంట్లో ఇయ్యంగా, సామాన్ దేయంగా, కూరగాయలకు అవి ఇవి ఇప్పియంగా, బడిలో ఫీజు కట్టంగా అన్ని అయిపోతాయి. ఇక ఆఖరికి నాకు 5,000 మిగులుతాయి. నేను 2,000 ఉంచుకొని నీకు 3,000 ఇస్తా. తెచ్చుకుందు తీయి. అవును ఈ మధ్యలో వేసుకున్న డ్రెస్ ఎలా వేసుకుంటున్నావు, ఇక నాకు ఇట్లా అనిపిస్తుంది. ఆ దావకన్నా కూడా చూపిస్తా పావేమ్మ. ముఖం అంతా బక్కగా గుడ్లన్నీ బయటికి తేలినాయి. ఎట్లనో అయినవే, మొత్తము జుట్టంతా ఊసిపోతున్నట్టుంది. చూస్తందుకు ఎట్లనో కనిపిస్తున్నవే. ఇప్పటిదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నాకైతే ఎట్లనో అయ్యింది. తింటలేవా అని ఏం పీకర పెట్టుకుంటున్నావు బంగారం నువ్వు? ఎప్పుడుండే పికర్ ఉంటేనే ఉంటది అయ్యా. ఇక కొత్తగా ఏముంది కానీ ఆన్ పికరే చాలా ఉంది నాకు. ఆని చూసుకుందునా నిన్ను చూసుకుందునా. ఆడేమో గడికి ఒకసారి ఫోన్ చేసి నాకైతే మస్తు అంటే మస్తు బాధ పెడుతుండయ్యా. వస్తాను ఒకటి పందలుతుంది. ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థమైతలేదు. వచ్చి ఏం చేస్తాడు, తాగుతాడు, ఇక బొర్లిస్తాడు, పంచాది పెట్టుకుంటాడు, మళ్ళా పోతాడు, ఇంత వంటాడు, మళ్ళీ వేసుకొని వస్తాడు. ఏం చేయాలి, ఇదే ఇల్లు ఉంటుంది దాంతోని. అందుకే 4 దినాలైనా కొద్దు తీయ అంటే ఇంటలేడు. చూడాలనిపిస్తుంది నాకు నిన్ను పిల్లల్ని అని అంటుండ తాగుతాడు. ఏం చేస్తారు పెట్టాలి చెప్పానికి.
ఇక అదే టెన్షన్ ఉంటుంది. అందుకే ఇట్లా అవుతున్నా. తిన్న తిండి కూడా పైకి పడతలేదయ్యా. ఇప్పుడు నువ్వు నా ఒళ్ళో వండుకుంటే ఎంత హాయి ఉంది చూడు. ఎప్పుడు గిట్లనే ఉండాలనిపిస్తుంది తెలుసా. ఓయమ్మ సిగ్గు లేకుండా సిగ్గు తప్పింది. ఎట్లా మాట్లాడుతుంది చూసినవా అని బక్కమ్మ. సప్పుడు సప్పుడు చేయకక్క. ఓయమ్మ చాలా సేపు అవుతున్నట్టుంది. ఇక దానికి అర్ధ గంటలు వస్తా అని చెప్పినా మళ్ళా తువ్వ పట్టుకుని రాగలనేమ్మా. ఈ టెంకలు ఇంత దూరం రాదు కానీ ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పారు అనుకో ఇక ఆగం ఉంటది కథ. మరి పోదామా? అరే అర్ధ గంట అని చెప్పినావు. అర్ధ గంట కాడ గంట అవుతుంది. ఏంది ఆమెకు భయపడుతున్నావా అయ్యా బాగా నువ్వు. మొగోడు అన్నప్పుడు 10 ఇందాల తిరిగి వస్తాడు, 10 ఊర్లు తిరిగి వస్తాడు, ఎంతసేపు అయినా తిరిగి వస్తాడు బయట. ఆమెకు భయపడతావేందయ్యా నువ్వు. ఎంతకైనా ఈ మధ్య మస్తు భయపడుతున్నావు ఆమెకు. మరి ఏం పెట్టిందో ఏం మందు పెట్టిందో అయ్యా నిన్ను మలుపుకుంటానుకు. నాకు ఏం అర్థమైతలేదు. గడికి ఒకసారి దాని గురించి తీస్తావు, అదేమనుకుంటుందని పోదాం పానంటావు. ఈ 2-3 రోజుల సంది చూస్తున్నా ఇట్లనే మాట్లాడుతున్నావు. మరి ఏం పెట్టిందో ఏం కథనో నీకు. ఇట్లా మాట్లాడుతున్నావు. అప్పుడు ఇట్లా లేకుండా అయ్యా నువ్వు. అరే గట్లా కాదు, అర్ధ గంటలు వస్తా అని చెప్పిన అది చూడకముందుకు ఎవరైనా చూడకముందుకే పోతే ఏ లొల్లి ఉండదు. ఎవరికి తెలియకుండా సప్పుదాకా ఉన్నట్టు ఉంటది. ఇక దాని కంట్లో పడ్డాం అనుకో ఇక అయిపోయినట్టే మన కథ. ఇక ఎప్పుడు కలుసుకుంటందుకు ఉంటది. ఇట్లాంటి రోజులే రావే మనకు. గట్లా అని అంటున్నా. నువ్వేమో ఊకనే సీరియస్ అయితే వేందే, ఊకనే ఫీల్ అయితే వేందే అమ్మకి ఇస్తా దానికి. ఓ పిల్లగా ఎవరయ్యా నువ్వు గట్ల వండుకున్నావు? ఆడదాన్ని ఒళ్ళ గట్ల వండుకుంటారయ్యా. ఓ పిల్లగా ఎవరయ్యా నువ్వు? ఏంది పెద్దనాయన ఇక్కడ వచ్చినావు? మీరు ఇక్కడ వచ్చిర్రేందయ్యా? నేను రోజు గిదే బాట నాది పొలం కాడికి పోయి రోజు గిట్లకి పోతా గాని నువ్వు సురేషవు కాదు? బాబు నేను సురేషనే. కాదు పిల్లగా ఇంత సిగ్గు లేకుండా ఆమె ఆడదాని ఒళ్ళే వండుకొని కూర్చునేవేందయ్యా? నీ పిల్లవా ఆమె? ఏది చూద్దాము, పక్కకు జరుగు, వస్తుంటే జరుగు. నా పెళ్ళమే అది కానీ వేరే దానిలో వండుకుంటే ఇక ఉంచుతుంది అనే పెళ్ళం కానీ ఇక అసుంట జరిగేదేంది. ఎక్కడ పోతున్నావు? మరి ఇంటికి పోతున్నావు? అయిపోయిందా పొలం కాడ పని? అరే నీ పిల్లాన్ని నేను ఎప్పుడు చూడలేదా పిల్లగా? నీ పిల్లం అంటే నాకు ఎరకలేదా ఎట్లా గాని? ఇంకా పిల్ల డ్రెస్సులు వేసుకోదయ్యా. ఎప్పుడు చీరలే కట్టుకుంటది ముద్దుగా. గాని ఎవరో ఉన్నట్టు రేది పక్క కసుంట జరుగు చూద్దామి. ఇగో ఇదేనుల్లా మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. పార్ట్ 5 చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. పార్ట్ 5 కావాలన్నోళ్ళు కింద కామెంట్ చేయరు. పక్కా మీకోసం తీసుకోసము. ఇగో ఈ వీడియో చూసినాక నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో వచ్చిందా కూడా కింద కామెంట్ చేయరు. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బై బై అందరికీ.